హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేను బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నేను వంట చేస్తున్నానండి. తోటకూర ఎంతమందికి ఇష్టం అండి? ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు ఈ ఆరోగ్యాల పరిస్థితుల వల్ల తినాలి కంపల్సరిగా. తోటకూర తింటేనే మంచిది. కానీ ఇక మనకు అసలు పిల్లలు అసలు తినరండి. పిల్లల కోసం వచ్చింది, నాకు అస్సలు తినరు. కానీ వాళ్ళ కోసం మళ్ళీ వేరే ఎగ్ రైస్ చేయాలి. నాకు మా వారికి అయితే తోటకూర చేస్తున్నాను. ఇవాళైతే అసలు మాకు స్పెషల్ డే అండి. మా చిన్న పాపది బర్త్డే అయినా కూడా తనకేదో నేను ఏమైనా స్పెషల్ చేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళ డాడీ వాళ్ళ ఊరికి వెళ్తాండి ఇవాళ కూడా. అంటే డ్యూటీ వేరే ఊరు వేసారండి కొత్తగా ఇప్పుడే. అందుకే నిన్న ఇవాళ ఊరికి వెళ్తాడు. ఇక నేనైతే ఇది మధ్యాహ్నం భోజనానికి అయితే వస్తున్నా అన్నాడు. కానీ ఇవాళ గురువారం ఇవాళ ఏం తినమండి మేము ఇంట్లో. ఇక కానీ పిల్లగాళ్ళకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. బగారాను మిల్లి మేకర్తో కర్రీ చేద్దాం అనుకున్నా. కానీ టైం లేదండి. పొద్దున్నే లేచి నేను ఇంట్లో పూజ పిల్లగాళ్ళని రెడీ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చేసరికి స్కూల్ టైం కూడా అయిపోయింది. సేమియా చేసి మా చిన్న పాపకి తినిపించి తీసుకెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయింది. నాకు పని కాలేదు ఇవాళ. అందుకే నేను సాయంత్రం చేస్తాలే మమ్మీ అని ఇవాళ వరకు ఎగ్ రైస్ చేస్తా అని చెప్పాను వాళ్ళకి. ఉదయం అయితే ఎగ్ రైస్ చేసి పంపించాను. ఈవినింగ్ అయితే నేను బగారా రైస్ ఇది మిల్లి మేకర్ కర్రీ చేస్తా అని చెప్పాను. సర్లే మమ్మీ అన్నారు. వాళ్ళకైతే బాక్స్ అన్నం వండేసి ఎగ్ రైస్ అయితే చేశాను. ఈ తోటకూర అయితే ఎలా చేస్తారని నేనైతే ఆనియన్స్ వేసి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కొంచెం మగ్గినాక కొంచెం ఎల్లిపాయలు అయితే నలిచేస్తాను. ఎల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. తోటకూర కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచి తినని వాళ్ళు కూడా తినాలనిపించేంత టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎల్లిపాయలు ఏ కూరలో వేసినా టేస్ట్ వస్తుందండి. మనం చికెన్లో కూడా లాస్ట్కి కొంచెం నలిసి మసాలాలు కలిపి వేస్తే ఇట్లా రెండు పాయలు సూపర్ ఉంటుందండి. చికెన్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఒక పక్క అయితే నాకు రైస్ అయిపోయింది. అన్నం ఇంకా చల్లారడానికి కొంచెం ప్లేట్లు అయితే తీసుకున్నా. అన్నం పక్కా పెట్టా. ఇద్దరు పిల్లలకి బాక్స్లో సరిపోయేటట్టుగా బాక్స్ పక్కకైతే పెట్టాను. తర్వాత అయితే 2 ఎగ్స్ కొట్టేసి అందులోనే ఇంత పసుపు, ఇంత అల్లం పేస్టు, మసాలాలు అన్నీ కలిపి కొంచెం వేగనిచ్చేసి రైస్ అయితే వేసాను. తర్వాత నేను ఆనియన్స్ అల్లం వేయలేదు, కానీ పక్కన మొత్తం పచ్చి కోసి బాక్స్ పైన పెట్టానండి తినడానికి పిల్లగాళ్ళు. అట్లయితే బాగా తింటారు మా వాళ్ళు. ఇట్లా డైరెక్ట్గా అన్నంలో వేసే కన్నా డైరెక్ట్ పచ్చి కోసి అట్లా బాక్స్లో పెడితే మంచిగా తింటారు వాళ్ళు. వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా పెట్టాలి కదండి. ఇలా మా పాపది బర్త్డే అండి. అందరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి మా చిన్న పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏమనుకోగలండి అట్లా అడుగుతున్నాను. కన్నపేగ అంతే కదండి. ఎంతమంది ఆశీర్వదిస్తే అంత మంచిదని అదొక ఆనందం అంతే అండి. ఏమనుకోమాకండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎగ్ రైస్ అయితే అయిపోతుంది.